స్థానిక ఎన్నికలకు నేడు షెడ్యూల్. స్థానిక ఎన్నికలకు షెడ్యూల్ రిలీజ్ అయినట్టుగా చాలా స్పష్టంగా రిలీజ్ అవబోతుంది ఈరోజు. సో నాకు తెలిసి దసరా తర్వాత అంటే ఏదైతే నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ అయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. సో దాని గురించి కొంచెం డీటెయిల్గా మాట్లాడదాం. సో ముందు ఎంపీటీసీ జెడ్పీటీసీ తర్వాతే సర్పంచ్ ఎలక్షన్స్ అమల్లోకి రానున్నటువంటి ఎలక్షన్ కోడ్ ఎలక్షన్ కోడ్ మొత్తం 5763 ఎంపీటీసీ 566 జెడ్పీటీసీ 12760 సర్పంచ్ స్థానాలు. రిజర్వేషన్లపై ఎన్నికల సంఘానికి గెజిట్ అందించిన రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటికే పోలింగ్ కేంద్రాలు, ఓటర్ జాబితాలు, బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పత్రాలు రెడీ. ఓకే, ఈ రోజు నోటిఫికేషన్ ఇస్తే కనుక, ఎందుకంటే ఈరోజు నోటిఫికేషన్ స్టార్ట్ అయింది అనుకోండి, ఇక దసరాకి మేకలు, కోళ్ళు, మందు అంతా కూడా ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉంటారో వాళ్ళని పాపం మచ్చిక చేసుకొని వాళ్ళందరికీ కూడా ఇచ్చేస్తారు. 100% ఇదే జరగబోతుంది. దానికోసమే ఈరోజు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే ఏ ఊరిలో ఏ రిజర్వేషన్ అని తెలుస్తుంది. ఇప్పుడు ఫర్ సపోజ్ భూపాలపల్లి లాంటి ప్రాంతంలో అక్కడ జెడ్పీటీసీ ఏది రిజర్వ్డు, ఎంపీటీసీలు ఏది రిజర్వ్డు, ఎంపీపీలు ఏది రిజర్వ్డు, జెడ్పీ చైర్మన్ ఏది రిజర్వ్డు అనేది తెలుస్తుంది. దాన్ని బట్టి వాళ్ళు దసరాని వాడుకునే ప్రయత్నం చేస్తారు. అది 100% వాస్తవం. ఆల్రెడీ ఎమ్మెల్యేలకు ఆల్రెడీ పోయింది, ఇన్ఫర్మేషన్ పోయింది. వాళ్ళ కాన్స్టిట్యూన్సీ సంబంధించి ఏ మండలంలో ఏ జెడ్పీటీసీ ఏ రిజర్వేషన్, ఏ మండలంలో ఏ ఎంపీపీ ఏ రిజర్వేషన్, జెడ్పీ చైర్మన్ ఏ జిల్లాకు ఏ రిజర్వేషన్ అనేది క్లియర్గా వాళ్ళకి ఆల్రెడీ పోయింది. సో డేటా మొత్తం పోయింది. వాళ్ళంతా ఆ అభ్యర్థుల వేటలో ఉన్నారు. ఆల్రెడీ అదంతా ఆ సెలక్షన్ కూడా అయిపోతుందట. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అంతా సిద్ధమైంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం సోమవారం షెడ్యూల్ ప్రకటించనుంది. దీంతో ఎలక్షన్ కోడ్ అమల్లోకి రానుంది. ముందు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఆ తర్వాత సర్పంచ్ ఎలక్షన్స్ ఉంటాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్, వార్డు మెంబర్లు, జెడ్పీ చైర్పర్సన్ పదవులకు సంబంధించిన రిజర్వేషన్ల గెజిట్ ను ప్రభుత్వం ఆదివారం రాత్రి రాష్ట్ర ఎన్నికల సంఘానికి అందజేసింది అంటూ కూడా చూస్తా ఉన్నాం. సో మొత్తానికైతే చాలా క్లియర్ గా వీటిని ఎస్ఈసి పూర్తి స్థాయిలో పరిశీలించి ఎన్నికల ప్రణాళికలు రూపొందించింది. అయితే రిజర్వేషన్లపై హైకోర్టులో విచారణ కొనసాగుతున్నాం. రాష్ట్ర ఎన్నికల సంఘానికి కూడా కోర్టు నోటీసులు పంపడంతో న్యాయపరమైన చిక్కులపై ఎన్నికల సంఘం ముందే చర్చించినట్టు తెలిసింది. అడ్వకేట్ జనరల్ ఒపీనియన్ కూడా తీసుకున్నట్టు సమాచారం. కోర్టు విచారణకు అక్టోబర్ 8కి వాయిదా వేయడంతో ఆ తర్వాతే మొదటి ఎలక్షన్ నోటిఫికేషన్ రిలీజ్ చేసేలా ఎస్ఈసి ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. దశల వారీగా ఎన్నికలు నిర్వహించేలా ప్రణాళిక రూపొందించారు. ముందు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు 2 దశల్లో నిర్వహించనున్నారు. ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికలు కూడా 2 దశల్లో, అవసరమైన జిల్లాల్లో 3 దశలు నిర్వహించనున్నారు. కోర్టు నుంచి ఎలాంటి ఆటంకాలు లేకపోతే నవంబర్ 10-15 తేదీలోపు ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికలు కూడా పూర్తి చేయనున్నారట చూస్తా ఉన్నాం. 2019లో 12,750 జీపీలట. 2019లో 12,750 జీపీలకు 1,13,136 వార్డులకు 539 జెడ్పీటీసీ, 538 ఎంపీపీ, 5,843 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఇప్పుడు 32 జెడ్పీలకు ఎన్నికలు జరగా ఇప్పుడు వాటి 31 తగ్గింది. మేడ్చల్, మల్కారి జిల్లాలో అన్ని గ్రామాలు, మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థలో విలంకాడుతో స్థానిక ఎన్నికల ప్రక్రియ నుంచి ఆ జిల్లా అవుట్ అయింది అంటూ చూస్తున్నాం. మహిళా ఓటర్లే కీలకమాట. రాష్ట్ర వ్యాప్తంగా 12,760 సర్పంచ్, 1,12,534 వార్డులు, 5,763 ఎంపీటీసీ, 565 ఎంపీపీ, జెడ్పీటీ స్థానాలకు ఎన్నికలు జరిగినాయి. నిజానికి 566 ఎంపీపీ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా ములుగు జిల్లా మంగపేట మండలానికి ఎన్నికలు లేకపోవడంతో వీటి సంఖ్య 1 తగ్గింది. 31 జెడ్పీ స్థానాలకు చైర్మన్లు ఎన్నుకున్నారు. ఆయా జిల్లాల నుంచి వచ్చిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ వార్డుల రిజర్వేషన్లతో పాటు పిఆర్ కమిషనరేట్ ఆఫీస్ నుంచి జెడ్పీ చైర్మన్ రిజర్వేషన్ సంబంధించి గెజిట్ పత్రాలను ఎస్సీకి ఆదివారం రాత్రి పిఆర్ పంచాయతీరాజ్ అధికారులు అందించారు. అయితే వీటికి సంబంధించి చూసినట్లయితే దాదాపు గ్రామీణ ప్రాంతాల్లోని మొత్తం 1,87,03,165 మంది ఓటర్లలో 85,36,770 మంది మహిళలట. 81,65,894 మంది పురుషులు ఉన్నారట. 544 మంది ట్రాన్స్జెండర్స్ ఉన్నారు. సో ఈ విధంగా మహిళా ఓటర్లే గ్రామీణంలో అధికంగా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. సో మహిళలకు ఈరోజు 33% రిజర్వేషన్ కూడా అమలు చేసి దాంతో పాటే చేసినట్టుగా కనబడతా ఉంది.